అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి గత వీడియో చూసుకుంటే ఈ ఉజ్బెకిస్తాన్ రాజధాని టాష్కెంట్ నగరం నుంచి ఇక్కడ ఇప్పుడు నవాయ్ అనే ఒక ఊరు వచ్చాను. ఒక దేశం గురించి ఎప్పుడైనా మనకి తెలియాలంటే ఇలాంటి చిన్న చిన్న టౌన్లకు కూడా రావాలి. అసలు ఈ ఊర్లో కూడా రోడ్లు చూడండి, ఇదే హైవే. నిన్న నైట్ మనం వచ్చింది. బాగుందండి, మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి. ఫుట్పాత్లు అవన్నీ నడవడానికి వెళ్ళకి. అలాగే రోడ్ సైడ్ నడుచుకుంటూ వస్తుంటే చూశాను, దీని పేరు సోమ్సా అంట. ఓ ఓకే, దీంట్లో లోపల పెట్టి చేస్తారనమాట, అట్లా అంటిస్తారు. సోమ్సా వెజిటేరియన్ సోమ్సా చికెన్ ఓ గొర్రె. ఓకే ఓకే, వన్ ఈటింగ్ వన్ ఎస్. ఇక్కడ వీళ్ళకి పాటలు అయితే ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు టీ ఏమైనా కావాలని అడుగుతున్నారు వాళ్ళ భాషలో, అర్థం కావట్లా. సరే అని చెప్పేశాను. ఈ సోమ్సా అనేది గొర్రె అంట. ఇంకా ఈ సోమ్సా గురించి చెప్పాలంటే మన సమోసా ఎలాగో ఇక్కడ వీళ్ళు దీన్ని సోమ్సా అంటారు. లోపల చూడండి, మటన్ మొక్కలు. మన సైడ్ ఉల్లిపాయలు మసాలాలు పెడితే ఇక్కడ మటన్ మొక్కలే పెట్టారు. బాగుంది ఈ సోమ్సా. పర్లా, ఇక్కడ టౌన్లో వీళ్ళు పీపుల్స్ బాగానే ఉన్నారు. మంచి నో షుగర్ నో షుగర్. Hindi? Yes, I know Hindi. How you know? I teach. ఓకే. ఇక్కడికి ఎవరు రారు కదా వీడియోస్ తీయడానికి, సో అందుకని ఏంటంటే వాళ్ళు నన్ను కొంచెం కొత్తగా చూస్తున్నారు. మంచిగా మటన్ ముక్కలు టేస్ట్ బాగుంది, ట్రై చేయొచ్చు. కాకపోతే కొంచెం ఆయిల్ ఫుడ్. ఎండ చాలా ఎక్కువ ఉందిగా పగలు. ఇక్కడ రోడ్లు చూసుకొని దాటేసేయడమే. అమ్మ ఎవడొచ్చి ఎట్లా గుద్దేస్తాడో తెలియదు. ఒక జీబ్రా క్రాసింగ్ లైన్ ఏమైనా పెడితే బాగుండేది. ఇది నవోయ్ అనే ఊరు ఇండస్ట్రియల్ ఏరియా అండి. ఇండస్ట్రీస్ అంటే తెలుసు కదా, పెద్ద పెద్ద కంపెనీలు. ఇప్పుడు మనకి మన సైడ్ ఆటోనగర్లు అంటాం కదా ఇండస్ట్రీ ఏరియాలు, అలాగే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలు. పెద్ద పెద్ద కంపెనీలు, ప్లాస్టిక్ కంపెనీలు, బనియన్ కంపెనీలు, ఇట్లాంటి ఏదైనా పెద్ద పెద్ద తయారు చేసే కంపెనీలు ఉండేదాన్ని ఇండస్ట్రీ ఏరియా అంటాము. నాకు ఇప్పుడే ఒక క్లారిటీ వచ్చింది. ఆ నవాయ్ అనేది మనం ఇప్పుడు ఉన్నది నవాయ్ కాదు. నవాయ్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అంటే నవాయి ఒక ఊరు అవతల ఉన్నాం మనం. అంటే ఇప్పుడు 4 కిలోమీటర్లు నేను నడుచుకుంటా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాను. అప్పుడు నవాయి వెళ్ళిపోవచ్చుగా. ఇట్లాగా రోడ్డు ఈ సైడ్ నుంచి ఆ దరికి దాటేద్దాం. సో దాటేసా. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ అటు ఫుట్పాత్కి వెళ్ళాలి. నేను ఒక్కడే నడుస్తున్నారులే ఇంకా చాలామంది. అయితే తప్పులేదు ఇప్పుడు ఇలా నడుస్తుంటే. ఇక్కడ నాన్ అని ఉంది కదా, నాన్ అంటే బన్ను, చాయ్ అంటే బన్ను. మనం చూసాం కదా గత వీడియోలో, ఉజ్బెకిస్తాన్లో పెద్ద సైజు బన్ను ఒకటి ఇస్తారు. చాయ్ ప్లస్ సలాడ్ అంటే సలాడ్ అయి ఉంటుంది. చాయ్ అంటే కర్రీ అయి ఉండిద్ది. చాయ్ అంటే అది టీ కూడా అయి ఉండొచ్చు. సలాడ్ అంటే ఇంకా కర్రీ అయి ఉండొచ్చు. మన సైడ్ కారుల్లాగా ఇక్కడ ఇప్పుడే ఒక కుర్రోడు రోడ్డు మీద ఇట్లాగా మన సైడు ఆటోలాగా ఇక్కడ కారుని ఆపి ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎటువంటి ఆటోలు కూడా లేవు. మరి ఎందుకు అలా పెట్టారో ఏంటో. ఎవడైనా కారు వాడాల్సిందే. ఇంకా బైకులు కూడా కనపట్లే ఏమి. మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ టౌన్లో కూడా. ఇక్కడ నవాయ్ అనే ఒక పార్క్ దగ్గరికి వచ్చాను. అక్కడ నుంచి దాదాపుగా ఒక 4 కిలోమీటర్లు ఉంది. ఇది కూడా ఎడారిలాగే ఉంది. మొత్తం ఫుట్పాత్ ఉంది నీట్గా. లోపలికి వెళ్తే మంచిగా చూద్దాం ఏముంటుందో, నాకు తెలియదు. ఆ టాష్కెంట్లోనే అనుకున్న మొక్కలకి నీళ్ళు పెట్టేది. ఇక్కడ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఎక్కడో 500 కిలోమీటర్ల అవతల కూడా వీళ్ళు అండర్ గ్రౌండ్లోనే పైపింగ్ సిస్టమ్ ఇచ్చేసి వాటర్ పెడుతున్నారు మొక్కలకి. బాగుంది. NAVOIY నవోయి. అక్కడ ఫ్లాగ్ ఉంది, ఫ్లాగ్ దగ్గరికి వెళ్దాం. చూసాం కదా ఇప్పటి వరకు లొకేషన్లో. చెత్త అయితే ఎక్కడ లేదు.
దాని కారణంగా ఇక్కడ మొత్తం ఎన్ని పగిలిపోయినా కానీ టైల్స్ అవన్నీ నీట్గా కనపడుతుంది ఫస్ట్. ఈయన పేరే అలీషేర్ నవోరి అండి. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఈ ఊరి పేరు కూడా ఈయన పేరే పెట్టారు, నవోయి అని. దానికి గల కారణం ఏంటంటే పూర్వంలో ఈయన ఒక గొప్ప కవి. ఈయన వల్ల ఏంటంటే ఈ ఉజ్బెక్ అనే భాషకి చాలా మంచి ప్రాధాన్యత వచ్చిందని ఈయన జ్ఞాపకార్థం ఏంటంటే ఈ ఊరికి నవోయి అని పేరు పెట్టారు. ఎండ ఆపోజిట్ పడుతుంది కదా, సరిగ్గా కనపట్ల పిక్చరు. అలీషేర్ నవోయి. ఇప్పుడు ఈ నవోయి అనే ఊరిలో సెంట్రల్ పార్క్లో ఎక్కడైతే ఉన్నామో ఈ సెంట్రల్ పార్క్ లోపలే ఉంది అలీషేర్ నవోయి గారిది విగ్రహం. ఇక్కడ నాకు ఇంకో విషయం అర్థమైంది, అవి రోడ్లు, ఫుట్పాత్ అక్కడెక్కడో ఉంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రాబోయే రోజుల్లో జనాభా పెరిగితే ఆ రోడ్డుని ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అప్పుడు ఫుట్పాత్ పగలగొట్టే పని ఉండదు, ఫుట్పాత్ అంతే ఉంటుంది. ఎంతసేపు అండి, ఒక విజను ఒక ప్లాన్ ఉందన్నమాట అది ఇది చేయడానికి. బాగుంది. ఇక్కడ అంటారు చాలామంది ట్రాఫిక్ ఏమి ఉండదని, కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ప్రతి చోట సిగ్నల్ దగ్గర ఆగడం, చాలాసేపు ఆగడం, వెళ్ళడం ఎక్కువే ఉంది ట్రాఫిక్ అయితే. ఇన్ని రోజులు ఒక సైడు ఒక రకమైంది చూసి మళ్ళీ ఇప్పుడు ఇంకొక రకమైంది చూస్తుంటే కొత్తగా ఉంది. ఇంత ప్రపంచం ఇంత పెద్దదా, ఇక్కడ ఇన్ని రకాల మనుషులు ఉన్నారా, ఇన్ని రకాల ఆనవాయితీలు ఉన్నాయా అని చెప్పి తెలుస్తుంది. ఏంటో ఫుడ్ ఐటమ్స్ అనుకుంటా. ఫైనల్గా దొరికింది 23,000. అంటే స్క్రీన్ పైన ఇచ్చా, కొంచెం రేట్ ఎక్కువే. చిన్నది ఉంటే బాగుండేది. ఎటు వెళ్తున్నానో ఏంటో కూడా అర్థం కావట్లేదు, అంతా నిర్మానుషంగా ఉందండి. ఒకసారి ఆలోచించండి మీరు, మీకు ఎలా ఉంటుంది. కొత్తగా ఉంది, ఎడారిలా ఉంది, ఏమీ లేదు. వ్యాజిలిన్ రాసిన తర్వాత కొంచెం పర్లా బాగుంది. ఇక్కడ కూడా చిన్నపిల్లలకి ఇంగ్లీష్ నేర్పిస్తారంట, కొంచెం వింతగా అనిపిస్తుంది. సైకిల్ మీద డెలివరీ అలా చేస్తారండి. ఇదిగోండి మనం టాష్కెంట్లో చూసుకున్నట్టుగా ఇక్కడ టాష్కెంట్ అంటే రాజధాని, ఇక్కడ కూడా ఫాస్ట్ ఫుడ్ అదంతా ఉంది. టమాటాలు చూడండి అసలు ఏ విధంగా ఉన్నాయో, హైబ్రిడ్. ఇది ఉల్లిపాయన అసలు, అన్నీ అసలు భలే భలే ఉన్నాయి. దానికి గల కారణం ఇక్కడ సూర్యరశ్మి. పొలావ్ అడిగి ఎక్కడ దొరికిద్దని ముందుకు వెళ్ళి రైట్ సైడ్ గాడిదని బండికి తేలించుకొని ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఉజ్బెకిస్తాన్లో. ఇది ఒక మాల్ లాగా, ఇంకా లోపల యాపిల్ ఐఫోన్లు అవన్నీ ఉంటాయి. బయట లోగో ఉందిగా. థ్యాంక్ యూ గైస్. స్ట్రైట్ అండ్ లెఫ్ట్, స్ట్రైట్ లెఫ్ట్. ఓహో ఇది బ్యాంకా, మసీద్ ఏమో అనుకున్నా చూసి. గుడి షేప్లో భలే చేశారు బ్యాంక్ని. ఏం వీడియో తీస్తున్నానో ఏంటో నాకే అర్థం కావట్లా, ఏదో వెళ్ళిపోతున్నా కెమెరా పట్టుకొని. ఎప్పుడో ఎనర్జీ నాలో కనపట్లా. ఈ రోగం కారణంగాన జలుబు దగ్గు, ఓ పక్కన ఎండ ఓ పక్కన చలి. ఏమైంటుంది ఇది. ఓకే, యాపిల్ కాయకే పంచదార అన్నీ అది చేసినట్టున్నారు. నైస్ నైస్. హౌ మచ్? ఇది ఇదే అయ్యి ఉండిద్ది. హౌ మచ్ ప్రైస్? 5,000. ఏంటో బాగుంది. అదిగోండి చూస్తున్నారు కదా ఆయన. తక్కువే, 73 రూపాయలు అంట. ఎస్, హెల్దీ హెల్దీ. వాళ్ళంతా నవ్వుతున్నారు. ఇప్పుడు మన సైడ్ తెల్లవాళ్ళు వస్తే మనం ఎలాగా, వాళ్ళు కూడా అంతే. ఈడే నా ధైర్యం, ఎందుకంటే రాంగ్ రూట్లో వెళ్తున్నాడుగా, ఆడనమ్మాలి నేను వెళ్ళిపోతా. ఏమీ తెలియదు మనకి. లెక్క ప్రకారం ఇక్కడ ఫుట్పాత్లు ఉన్నాయి, కానీ చెట్లు నరగకూడదనే వీళ్ళ దృఢ సంకల్పం వల్ల ఫుట్పాత్లు అంతరించిపోయినాయి. ఇదేంటి కొంప తీసి, ఇక్కడ పలావ్ బొమ్మ ఎక్కడ లేదే. ఏమిటో అంతా కొత్తగా ఉందో. నేను వెతికి ఆ పలావ్ ఎక్కడ దొరికిద్దో ఏంటో. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో చాలా రేర్గా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు తెలియరు. సో పలావ్ ఎక్కడని అడిగితే చూపిస్తా అంటున్నారు. ఓకే బ్రదర్, లెట్స్ గో. అంతే, అందరిని అడుగుతా వెళ్ళిపోవడమే మనం. సో ఏమీ తెలియదు అనుకోకుండా. ఇందాక ఇటు నుంచే కదా మనం వెళ్ళింది. పర్లేదండి, నిజంగా చాలా మంచిగా. ఓవర్. ఓ సారీ, ఇట్స్ ఓకే. ఐ ట్రై. What they have?
Samsa and goat. Samsa. Samsa. Somsa, yeah. Somsa. You know, there's a meat inside. Like, Yeah, I know. Yeah. They don't have any rice kind of items. Rice. Gurushla kana kadar olmaz. It's come with rice, Yeah. rice and chicken. Rice and chicken. Gush değil mi? Because there's a meat, but not chicken. It's a Chicken samsa por. chicken only samsa. Chicken Okay. somsa, yeah. And they have goat, like sheep. Sheep. Koy guşları mı? Güçten kazaga obo. So kebab. They have kebab Okay. from sheep. Kumadeyken. Brother. So they don't have my items. Yeah. Only samsa. Okay, let's eat together. Come. No, bro. I have to go. I gotta go work. Just eat one samsa for me. You are a very kind. Okay. What do you want to eat? Manisa no, no, bro, güçten I- ekin. Why, brother? You show me the route. So you are a very good guy. Just Thank from my you, bro. side. Thank you. Anytime. Thank you so much, Thank bro. you so much, bro. Yeah. Good luck. బాయ్ బాయ్. ఒక పక్కన జలుబు దగ్గు ఇది తాగొచ్చో లేదో కూడా తెలీదు. మత్తుగా ఉంది ఎందుకో. అంటే ట్యాబ్లెట్లు ఉంటే వేసుకున్నాలే యాంటీబయాటిక్ అను అది లీవోసిట్రిజిన్ అంటారు కదా వేసేసుకున్నా కొంచెం మత్తుగా ఉంది. ఇందుకేనే బాగోపోతే ఆఫీసులకి స్కూళ్ళకి సెలవులు పెట్టేది. రెస్ట్ తీసుకుంటారు మంచిగా ఎటు తిరగకుండా. బట్ నేను రెస్ట్ తీసుకోవాలంటే టైం సంగతి పక్కన పెడితే ఖర్చు ఎక్కువ. సోంసా చెప్పేశాను, చికెన్ సోంసా, పలావ్ అయితే లేదు. ఇది తినేసి థ్యాంక్ యూ. సోంసా దీని లోపల చికెన్ ఉంటుంది, సాస్ కూడా ఇచ్చారు ఇక్కడ. దగ్గర పలావ్ కూడా ఉందంట. ఇప్పుడు అడిగితే చెప్తున్నారు ఇందా లేదన్నారు. కాకపోతే ఇక్కడ అందరూ ఎక్కువ బీఫ్ తింటారండి. ముందే చెప్పేసా వాళ్ళకి నేను బీఫ్ తిన్ను, గొర్రె మాంసం చికెన్ ఏదైనా ఉంటే ఓకే అని చెప్తే అలా అది కూడా లేదంటే ఓన్లీ బీఫే అంటే సరే ఓన్లీ రైస్ ఇవ్వండి అని చెప్పా. రైస్ ఏంటో ఇది ఏమైంది ఇది ఓట్కానా? Oh, sag's que yo, ce să mai am zona. ఓ Ici că mana, nu e bine. ఓకే. మంచినీళ్ళు ఏమని అనుకున్నా. థ్యాంక్ యూ. నా చేత మందు వేస్తున్నారు కదండి. ఓట్కా ఇది. వాళ్ళు చూస్తారా అది కవర్తో కూడా కవర్ చేస్తారు నీట్గా. థ్యాంక్ యూ సార్. ఓ Dormo? హాయ్ బ్రో. గొంతు మొత్తం కాలిపోతుంది. ఎలా తాగుతున్నారో ఏంటో. హాయ్ బ్రో. సో మచ్ సార్, వెరీ నైస్ పీపుల్. కూర్చోమంటున్నారు. పలావ్. Or kişine kulağına. థ్యాంక్ యూ Getir besin. Harcımaz, ne? థ్యాంక్ యూ సార్. వీళ్ళు నాకు మళ్ళీ ఈ ఓట్కి అయితే ఇచ్చారు, తాగాల్సిందని మా హోటం. ఎక్కడ తాగుతామరా బాబు. Namaste, buna namaste. ఎస్ సార్. నమస్తే. నిజంగా మన భారతీయులంటే వీళ్ళకి చాలా గౌరవం ఉందని అయితే నాకు అర్థమవుతుందండి. సో చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అప్పటికి నా బిల్లు కూడా వాళ్ళే పే చేస్తా అన్నారు. లేదులేండి నేనే పే చేస్తా, కరెక్ట్ కాదని చెప్పి బలవంతంగా నేనే నా బిల్లు పే చేయడం జరిగింది. సో పర్లా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొంతమంది అయితే ఆ ఫేస్ ఏంటో ఒక నవ్వు ఉండదు, కోపంగా చూస్తూ ఉంటారు. అదొకటి నచ్చలా. వీళ్ళైతే పర్లా బాగానే ఉన్నారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మేబీ మందు తాగిన మొత్తులోనేమో ఇలాగే ఉంటే బాగుండు పీపుల్. అన్నట్టు ఈ పలావ్ అంటారా చాలా దరిద్రంగా ఉంది. ఏదో నూకలు తింటున్న ఫీలింగ్ కలుగుతుంది, ఒక పలావ్ తింటున్న ఫీలింగ్ అయితే లేదండి. యావరేజ్. ఆ ఓట్కా వేసిన దాంట్లోనే టీ పోసారు. Bunda böyle ki ha. నైస్, వెరీ నైస్. బాయ్. మన డబ్బులు మనమే పే చేద్దాం, వాళ్ళు పే చేస్తా అంటున్నారు. కరెక్ట్ కాదు. బాయ్ ఇండియా. వామ్మో, నా చేత 2 కప్పుల వోడ్కా తాగిచ్చేశారు. డబ్బులు అయితే నేనే పే చేసా. అప్పటికి మంచి వాళ్ళలో ఉన్నారండి వీళ్ళు.
సేమ్ మన సైడ్ లాగే రా ఒక చొక్కేద్దు కదా అని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఒక రూల్ ఉందంట, బయట ఎక్కడ ముందు తాగకూడదు, తాగేటట్టయితే ఇంట్లోనే తాగాలి, ఒకవేళ తాగి కూడా బయటికి రాకూడదు. కానీ వాళ్ళు ఏంటంటే దానికి చూసుకుంటే మనం వాళ్ళు తాగుతున్నారు, ఆ మందు సీసాకు కూడా బ్రాండ్ ఎక్కడ కనపడకుండా చుట్టేశారు, ఒక బ్లాక్ కవర్ లాంటివి చుట్టేసి దాంతో తాగుతున్నారు. ఇది ఇంకా నవాయి ఏదో కాంప్లెక్సి అర్థమవుతుంది కానీ అదే ఆ మీనింగ్ ఏంటో తెలియట్లా, కాంప్లెక్స్ అయ్యి ఉండదులే. ఇక్కడ చూస్తున్నారు కదా డోరిక్ సోనా అని ఉంది, అంటే ఇక్కడ మెడికల్ షాపు. మన సైడ్ అపోలో ఎలాగో ఇక్కడ ఆ విధంగా అండి, అన్ని రకాల మందులు అయితే దొరుకుతాయి అక్కడ. కాకపోతే కొంచెం రేట్లు ఎక్కువని నాకైతే అనిపించింది. ఎటు వెళ్తున్నా కానీ మార్కెట్లో వస్తూనే ఉన్నాయి. యాపిల్ స్వీటా? Very tasty, very tasty. వెరీ టేస్టీ బట్ షుగర్ సిరప్ అవుట్ సైడ్. ఇదిగోండి ఇది ఏదైతే ఉందో యాపిల్కాయ లోపలంట, బయట షుగర్ సిరప్తో అట్లాగా చేశారు. అంటే చెప్పాలంటే పంచదార పాకం. నో షుగర్, స్టే స్ట్రాంగ్, మోర్ హెల్దీ. Okay. ఆల్రెడీ ఆ చోరూసు మార్కెట్లో చూసినట్టుగానే ఇక్కడ కూడా ఉంది. బండ్లు కూడా డైరెక్ట్ లోపలికి వేసుకొని వెళ్ళిపోతున్నారు. పూర్వంలో విన్నాను యేసు ప్రభు ఇట్లాంటి రొట్టెలు అయితే మంచి పెట్టాడంట ప్రజలకి, ఆ మాదిరి ఇక్కడ అమ్ముతున్నారు. ఈ రొట్టెలన్నీ తీసుకెళ్ళి ఇక్కడ ఏదైనా తక్కువ రేట్లో ఉందంటే ఆ రొట్టె అండి నేను చూసింది. 5,000 రూపాయలకు కూడా ఇక్కడ దొరికేస్తుంది రొట్టె. ఇక్కడ 5,000 అంటే అంత 33 రూపాయలు, 30 రూపాయలు వేసుకోండి. పెద్ద మార్కెటింగ్ ఇది, ఈ విధంగా ఉంది. యాపిల్ తీసుకెళ్ళిపోతే పోయిద్దాం. మనకి భాష రానప్పుడు ఏం చేయాలంటే ఇవ్వండి డబ్బులు ఇచ్చేద్దాం, ఎన్ని వస్తే అన్ని ఇచ్చేసేయి. ఓ 1 ఓకే. 17,000. ఓ 1 కిలో 1 కిలో 17,000. హాఫ్ కిలో. Yeah. आधा किलो, हाफ किलो. యా ఇవి సగం వేసేమన్నా వేసారు అప్పుడే. ఓకే యాపిల్కి వెళ్ళాక 17,000 అంటే స్క్రీన్ పైన ఇచ్చా. అమ్మ ఎంతెంత పెద్దగా ఉన్నాయి యాపిళ్ళు. 17,000 అంటే కొంచెం రేట్ ఎక్కువే. అంటే 150 రూపాయలకి పర్లేదండి. 1 కిలో ఇచ్చారంటే మన సైడ్ ఎక్కడ ఇస్తున్నారు అంతా. ఇక్కడ నుంచి నేనున్న హోటల్లో 7 కిలోమీటర్లు చూపిస్తుంది మొత్తం. ఇప్పుడు దాకా అంటే ఇక్కడ సిటీలో తిరిగింది 9 కిలోమీటర్లు నడుచు ఉంటాం మొత్తానికి. ఓ పక్కనేమో హెల్త్ బాగా అర్థమైపోతుంది. మనం ఇంకా వెళ్ళిపోవడం బెటర్ హోటల్కి. అలాగే సాయంత్రం పూట కదా, చలి కూడా స్టార్ట్ అయింది ఇక్కడ. మన రూమ్కి వెళ్ళామంటే రూమ్లో హీటర్ ఉంటుంది, ఆన్ చేసేసుకోమనుకొని నెక్స్ట్ వీడియో చూడొచ్చు. రూమ్కి అయితే వెళ్దాం ఫస్ట్. మొత్తం మార్కెటే ఎక్కడ చూసుకున్నా కానీ. కారు బుక్ చేశాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కదా, వాళ్ళు రైట్ ఉంటే మనం లెఫ్ట్ కూర్చోవాలి. సో అమ్మ ఎనమాలే కూర్చుకోవాలి ప్రశాంతంగా. సో ఇంకా వచ్చేసాం. యాపిల్కాయలు తీసుకున్నాక ఇంక ఇదేనా నైట్ డిన్నరు. మంచిగా వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి ఫస్ట్. వీడియోలు చాలా ఉన్నాయి ఎడిటింగ్ చేయాల్సినవి, ఎట్లాగో ఏంటి ఎప్పుడు ఇదే వచ్చేస్తుంది సాగు. నెక్స్ట్ వీడియో మనం అనుకున్నట్టు జరిగిద్దా, తీస్తా ఏదో ఒకటి. కొంచెం బెటర్మెంట్ చేసుకోవాలి. ఈ ఉజ్బెకిస్తాన్ వచ్చిన దగ్గర నుంచి ఎందుకో పడిపోయినాయి. నేను వీడియోలు కూడా అంత మంచిగా చేయలేకపోతున్నాను. మేబీ క్లైమేట్ మారడం వలన, చల్లటి వాతావరణం వలన. చూద్దాం, ఇంప్రూవ్ అవ్వాలి, చేసుకోవాలి. ఈ వీడియో కూడా నాకు నచ్చలా. మీ ఇష్టం, మీకు ఏమైనా నచ్చిందనిపిస్తే లైక్ చేయండి. ఉంటాను, బాయ్.